వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు మంచిది. కానీ ఎలా ఉండాలి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ కొన్ని పథకాలు ఇచ్చి భయపడ్డారు ప్రజలు. హ్మ్. అయన్నీ గూడా అతనికి మైనస్ ఉన్నాయి. అతను వస్తే మళ్ళీ అదే పరిపాలన చేస్తా అనుకుంటారు చెప్తే, హ్మ్. అతని పరిశీలు ఆశిస్తారని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే హ్మ్. ఈ ప్రభుత్వం గూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ చేయగలిగితే ఏదో అని ఎలక్షన్ ముందు మేమొస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తా అన్నారు. అమలు చేయాలి. చేయగలిగితే ఈ ప్రభుత్వం మనం గూడా ఏంది ఉంటదని మేము నా ఆలోచన. చేయగలిగినా గాని ఉండిద్దని చెప్పంటారా? అంటే జగన్‌మోహన్ రెడ్డి గారు కూడా పథకాలిచ్చారు. మళ్ళీ ఆయన ఓడిపోయారు గదా! జగన్మోహన్ రెడ్డికి ఈళ్ళకి తేడా ఏందంటే, ఈరోజు పబ్లిక్కు మేము గమనించింది చాలా గుండె మీద ఏ ఏ ఒక వ్యాపార వర్గం గానీ, ఒక ఎంప్లాయీస్ వర్గం గానీ, అన్ని వర్గాలు అలజడి లేదు. అలజడి లేని జీవితాలు ప్రజలు ఈరోజు జీవిస్తున్నారు. కానీ మళ్ళొస్తే మనం ఓటేసి ఒక అలజడిని సృష్టించుకునే ప్రజలని ఆశిస్తారని మేము అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే మేము గమనించింది కాదు ఈ ప్రభుత్వం మాత్రం కొన్ని తప్పులు చేస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయగలిగితే ఆ రోజు పరిస్థితిని బట్టి ప్రజలు ఆలోచిస్తారు.